అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మిద్దె తోట సంరక్షణతో ఆరోగ్యవంతమైన వ్యవసాయ ఉత్పత్తులు, విజయవాడ వాసి అనుభవాలు. బొప్పాయి దిగుబడులను హరిస్తున్న చీడపీడల నివారణకు సస్యరక్షణ పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నాటిన కొద్ది కాలానికే ఫలసాయాన్నిచ్చే పండ్ల తోట బొప్పాయి తైవాన్ రకాల రాకతో వాణిజ్య రూపును సంతరించుకుంది. అయితే సాగు విస్తీర్ణంతో పాటు సమస్యలు కూడా పెరిగాయి. బొప్పాయికి పెనుముప్పులా పరిణమించాయి వైరస్ తెగుళ్లు. వీటితో పాటు పండు ఈగ, పిండి నల్లి, నులి పురుగులు, బూడిద తెగులు, కాండంకుళ్ళు వంటివి బొప్పాయి సాగును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రైతులు వీటి నివారణకు విచక్షణారహితంగా రసాయన మందులను వాడుతున్నారు. దీనివల్ల ఖర్చు పెరగటం తప్ప దిగుబడులలో ఏమాత్రం పెరుగుదల ఉండదు. అందువల్ల ఎప్పటికప్పుడు చీడపీడలను గమనించుకుంటూ సస్యరక్షణ చర్యలను చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందే వీలుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. అయితే ఈ బొప్పాయిలు రైతులు ఇంత విరివిగా పండించి అధిక లాభాలు పొందాలన్న సదుద్దేశంతో వేసినప్పటికీ కూడా వాళ్ళకి కష్టంగా ఉండేది ఈ యొక్క తెగుళ్ళు, అదేవిధంగా పురుగులు. తెగుళ్ళు చూసినట్టయితే కాండం మరియు వేరుతో నాశనం చేసే మనకి ఫైట్ ఆఫ్ ద రూట్ రాట్, ఫుట్ రాట్ అంటాము. ఈ ఫుట్ రాట్ ఏంటంటే మనకి జనరల్గా ఎక్కడైతే మనం నీరు వేసేటప్పుడు ఆ కాండం మనకి కాండం దగ్గర నీరు ఎక్కువసేపు నిలువ ఉండి అక్కడ ఈ కాండం అనేది మెత్తబడిపోయి కుళ్ళిపోయి మొత్తం చెట్టు అంతా పడిపోవడం ఇదైపోతుంది. దీనికి ఏంటంటే ఎత్తైన మడులు మనం చేసుకుని ప్రధాన పొలం చేసినప్పుడే మనం మొక్కని నాటుకోవాలి. పైన దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తుంటే ప్రధాన పొలంలోనే మొక్క వేసేటప్పుడే ఈ ట్రైకోడర్మా అభివృద్ధి పరిచిన గెత్తాన్ని మనం వేసుకున్నట్లయితే చాలా కంట్రోల్ అవుతుంది. లేదనుకుంటే ఈ ట్రైకోడర్మా 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం మొదల్లో కొంచెం చుట్టూ కూడా నాజులు తీసేసి చుట్టూ వేసినప్పటికి కూడా ఈ ట్రైకోడర్మాని మన ద్వారా ఈ యొక్క ఫుట్ రాట్ మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకా ఎక్కువ తీవ్రత ఉంది, ఇంకా ఇబ్బంది పడుతుంది అనుకుంటే మనకి రెడోమిల్ ఎంజెడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటి కలిపి మొదలు డ్రెంచింగ్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఫుట్ రాట్ మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అదేవిధంగా పురుగులు సమస్య చూసినట్లయితే పురుగులు ఎక్కువగా వచ్చేది ఫస్ట్ నులి పురుగులు. నారు పెంచేటప్పుడే ఇనిషియల్ స్టేజ్లో మట్టి మనం నింపేటప్పుడే 1 గ్రాము కార్బోఫెరన్ గుళికలు ఒక్కో సంచికి 1 గ్రాము వేసుకుని అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 3G గుళికలు కొంచెం వేసుకున్నట్లయితే సంచుల్లోనే ఎటువంటి నులిపురుగు లేకుండా మట్టిని సమర్థవంతంగా క్లీన్ చేసి నులిపురుగు నివారిస్తుంది. అదే ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే ఈ కార్బోఫెరన్ 3G గుళికలు చెట్టుకు 10 గ్రాములు చుట్టూ వేసుకోవాలి. లేదా సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే మందు కూడా దొరుకుతుంది. ఇదైతే 4 నుంచి 5 గ్రాములకు లీటర్ నీటికి కలుపుకొని మనం మొదల చుట్టూ మనం డ్రెంచింగ్ చేసిన తర్వాత కూడా ఈ నులిపురుగును మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దీని తర్వాత ప్రధానమైన సమస్య ఏంటంటే మనకి పిన్నెల్లి. ఈ పిన్నెల్లి ఏంటంటే మనకి చెట్లుగా చేరి ఆ పండ్ల యొక్క మొత్తం రసాన్ని పీల్చి మొత్తం కాయ ఎదనీయకుండా మార్కెట్ నాణ్యతని దెబ్బతిని మొత్తం అంతా పాడు చేస్తుంది. కాబట్టి దాని నివారణ కూడా ముందుగా సర్ఫ్ నీళ్ళు కొంచెం వేసుకొని దాన్ని ముందు పిచికారి చేసుకున్నట్లయితే ఎప్పుడైతే సాఫ్ట్ అవుతుందో అప్పుడు మనం ఈ పురుగు మందు వేసుకున్నట్టు పురుగు మందు పిచికారి చేసినట్లయితే ఈ పిన్ని మళ్ళీ మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దానికోసం డైమిథిడే మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పిండి నల్లి మనం సమర్థవంతంగా నివారించవచ్చు. బొప్పాయిలో ఇంకొక ప్రధాన సమస్య మనం చూసినట్టయితే ఈ మధ్యకాలంలో పండుగ.
కాయ అయితే పక్వానికి రావడం జరుగుతుందో, రైపనింగ్ స్టార్ట్ అవుతుందో ఆ దశలో ఏం చేస్తుందంటే ఈ గోధుమ కలర్ కలిగిన ఈ పండు అనేది ఆ కన్నము చర్మం లోపల పెట్టి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్లు 3 రోజుల్లో పొదిగి ఆ చర్మం ఆ లోపల ఉన్న పండు అయ్యే టైంలో మొత్తం అంతా కూడా గుజ్జునంతా బాగా తినడం వల్ల ఆ ప్రాంతంలో మనకి మెత్తగా అయిపోయి ఆ పండు నాణ్యత కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మార్కెట్కి వెళ్ళే ముందే ఈ నాణ్యత పోతుంది. కాబట్టి పండుగ అతి ప్రధానమైన సమస్య. కాబట్టి దాన్ని నివారించడానికి ఏం చేస్తాం, మిథైల్ యూజ్నాల్ మందు మనకి ఎర్రగా దొరుకుతుంది. దాన్ని మనం పెట్టుకున్నట్లయితే ఆ మిథైల్ యూజ్నాల్కి ఎర్రగా ఈ మగ పురుగులు వస్తాయి. కాబట్టి దాన్ని మనం కలెక్ట్ చేసుకుని డిస్టార్జ్ చేయడం అనేది బెస్ట్ కంట్రోల్ మెథడ్గా మనం చెప్పుకోగలుగుతుంది. ఈ విధంగా ఈ తెగుళ్ళు అదే పురుగులు మనం నివారించినట్లయితే రైతు ఏదైతే ఈ బెడదుందో దాన్ని సమర్థవంతంగా నివారించుకుని మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓ ప్రక్క పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, మరో ప్రక్క రసాయనాలతో నిండిపోతున్న కూరగాయలు. ఆరోగ్యం కోసం తింటుంటే తీరా అవి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. కాయో పండో ఏది కొనాలన్నా అందులో ఏ మందులున్నాయో, ఏమి తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకే ఎలాంటి రసాయనాల జోలికి పోకుండా స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లను సాధ్యమైనంత వరకు పెరట్లో లేదా డాబాపైనే పండించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పట్టణ నగరవాసులు. వారి వారి స్థలాభావానికి తగ్గట్లుగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మొక్కల పెరుగుదలకు అవసరమైన ఎరువులుగా వంటింటి వ్యర్థాలను వాడుతూ చీడపీడల నివారణకు సొంతంగా కషాయాలను తయారు చేసుకొని సేంద్రియ పద్ధతిలో ఆహార ఉత్పత్తులను పండించుకుంటున్నారు. అయితే విజయవాడకు చెందిన ఔత్సాహికుడు ఒకరు కషాయాలను ఉపయోగించటంతో పాటు మిద్దె సేద్యంలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తున్నారు. అంతేకాదు తన పరిశోధనలను తోటివారితో పంచుకుంటూ వారిని ప్రోత్సహిస్తున్నాడు. మిద్దె తోటలో ఆయన ఆచరిస్తున్న యాజమాన్య పద్ధతులేవో మనము తెలుసుకుందామా? ఎలాంటి రసాయనాలు లేని కూరగాయలు సొంతంగా పండించుకుని తినాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉన్నా ఆచరణలో మాత్రం అది కొంతమందికే సాధ్యపడుతుంది. స్థలాభావంతో కొందరు వెనకడుగు వేస్తే మొక్కల పెంపకం ప్రారంభించి మధ్యలో ఆపేసేవారు ఇంకొందరు. ఎందుకంటే మిద్దె తోట విజయవంతం కావడానికి కొంత సమయం, శ్రమ వెచ్చించాలి. కుండీల ఎంపిక మొదలు అందులో నింపడానికి కావలసిన మట్టి మిశ్రమం తయారీతో పాటు కాలానుగుణంగా ఏ మొక్కల్ని పెంచాలో, చీడపీడల నివారణకు ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ముందుగానే తెలుసుకోవాలి. వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం ఇలా కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కుటుంబానికి కావలసిన కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లజాతి మొక్కలను పెంపకం చేస్తూ స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తుల్ని పండిస్తున్నారు. ఇదిగో ఇక్కడ మొక్కల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న శ్యాంప్రసాద్. విజయవాడలోని ఆంధ్రప్రభ కాలనీలో ఉంది ఈ మిద్దె తోట. ఇందులో అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. మొక్కల పెరుగుదలను బట్టి కుండీలతో పాటు పెరుగు డబ్బాలు, నూనె డబ్బాలు, వాటర్ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు. తీగజాతి కూరగాయల కోసం పందిళ్లను ఏర్పాటు చేసుకున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో చీడపీడల నివారణకు సోలార్ ట్రాప్, జిగురు అట్టలు, బంతి మొక్కల్ని పెంచటం వంటి ముందు జాగ్రత్తలతో పాటు సమయానుకూలంగా కషాయాలను పిచికారీ చేస్తానని చెబుతారు శ్యాంప్రసాద్. నేను గత 6 నుండి 7 సంవత్సరాల నుండి మిద్దె తోట అయితే చేస్తూ ఉన్నాను. ప్రధానంగా మన మిద్దె తోటలో మీరు గమనిస్తే కనుక వారంలో 5 రోజులకి ఒక చిన్న కుటుంబానికి అంటే 3 నుండి 4 ఉండే ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు ఇట్లాంటివన్నీ పండించుకోవచ్చు. ఇవాళ మన గార్డెన్లో చూస్తే కనుక సొర, బీర, పొట్ల, కాకర, చిక్కుడు, టమాటా, మిర్చి ఇలా
కూరగాయలు తీగజాతికి సంబంధించినవి అలాగే పొదజాతికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సొరలో మనకి దగ్గర దగ్గర నేను 10 వెరైటీలు పెట్టానండి. మీరు ఇవాళ చూస్తే కనుక గార్డెన్లో 4 నుండి 5 రకాలు కాసి ఉన్నాయి. అందులో ఒక రకం సొర వచ్చి అది తినేది కాదండి, కొంచెం చేదు ఉంటుంది. సొరకాయ బొరకాయ కానీ ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగిస్తారు. అరకు అటు సైడ్లో వాటిని ఈ కళ్ళు అవి తాగడానికి ఉపయోగిస్తారు. కాకపోతే అది దేశవాళీ సొర కాబట్టి నేను పెంచాలనే ఉద్దేశంతో ఈ గార్డెన్లో అయితే పెంచాను. పొట్టలో మీరు చూస్తే కనుక 2 రకాలు ఉన్నాయి. మనకి బయట కనిపించే లేత ఆకుపచ్చ రంగు కాకుండా ముదురు ఆకుపచ్చ రంగు ఉండి దాని మీద తెల్లచారలు ఉండేటటువంటి పొట్ల 2 రకాలు ఉన్నాయి. అవి పొట్టి వెరైటీ అలాగే పొడుగు వెరైటీ, 2 కూడా దేశవాళీనే. ఇంకోటి చూస్తే కాకర కూడా అలాగే దేశవాళీలో 2 రకాలు ఉన్నాయి. ఒక పొడుగు కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ప్రతి సంవత్సరము నా గార్డెన్ నుండి నేనే విత్తనాలు తీసుకొని పెంచుకుంటున్నాను. నాకు ఒక నమ్మకం ఉందండి, ఏంటంటే మన వాతావరణంలోని పెరిగినటువంటి విత్తనాలకి ఇక్కడ వచ్చేటటువంటి చీడపీడలను ఎదుర్కొనే శక్తి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విత్తనాలని నేనే తీసుకుంటున్నా. అలాగే చిక్కుళ్ళు నా దగ్గర 15 రకాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఒక 4-5 రకాలే కాస్తున్నాయి. అలాగే మన గార్డెన్లో కూడా బీరలో 2 రకాలు ఉన్నాయి. అంటే మామూలుగా రెగ్యులర్గా కాసే బీర ఒకటైతే ఇంకోటి నేతి బీర. ఇది సంవత్సరం పొడుగునా వస్తుంది. అంటే మనకి సహజంగా అంతకుముందు చూస్తే కార్తీక మాసంలో వచ్చే నేతి బీరే ఉండేది. కాకపోతే ఈ బీర మన సంవత్సరం పొడుగునా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. మామూలు బీర రానప్పుడు ఇది పచ్చడి కింద వాడుకోవచ్చు, కూర కింద కూడా వాడుకోవచ్చు. పచ్చిమిర్చి చాలా రకాలు ఉన్నాయి. బ్లాక్ మిర్చి ఒకటి, అలాగే బుల్లెట్ మిర్చి, నార్మల్ మిర్చి ఉన్నాయి. నార్మల్ మిర్చి మనకి సీజన్లోనే వస్తాయి. ఈ బుల్లెట్ మిర్చిను అలాగే బ్లాక్ మిర్చి పీక్ సమ్మర్లో తప్పించి మిగతా అన్ని సీజన్లో కూడా అవి కాపు కాస్తూనే ఉంటాయి. ఈ బ్లాక్ మిర్చి బుల్లెట్ మిర్చి లైఫ్ కూడా ఎక్కువ అండి. సంవత్సరంన్నర నుండి 2 సంవత్సరాల వరకు కాస్తూ ఉంటాయి. ఒకసారి పోతా పిందే వచ్చి మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం ప్రూనింగ్ చేసేసి దానికి సాయిల్ అంతా లూజ్ చేసి ఎరువు ఇవ్వడం వల్ల మళ్ళీ పోతా పిందే వస్తుంది. ఇంకోటి గమనిస్తే కనుక మన గార్డెన్లో 365 డేస్ వచ్చే చిక్కుడు ఒకటి ఉంది. ఇదేంటంటే మనకి ఈ సీజన్లో చిక్కుడు వస్తుంది, మిగతా టైంలో చిక్కుడు ఉండదు. కాబట్టి బయట కొనే చిక్కుడులో ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారు. ఈ 365 డేస్ వచ్చే చిక్కుడు ఏంటంటే మనం పెద్ద కుండీలో పెట్టుకోవడం వల్ల ఇది సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఇది కూడా సేమ్ పోత పింద దశ అయిపోయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఎండిపోయిన కొమ్మలు అట్లాంటివన్నీ మనం తీసేసి మళ్ళీ ఎరువు ఇవ్వడం వల్ల మళ్ళీ పూత అనేది రావడం, మళ్ళీ కాపు అనేది రావడం జరుగుతుంది. గార్డెన్లో గమనిస్తే ఎక్కువగా బంతిపూలు కనబడతాయి. మనకి రెగ్యులర్గా చూసే బంతిపూలు కాకుండా ఊకబంతి అలాగే కారబంతి ఇట్లాంటి రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నా చిన్నతనంలో చూసినవండి. సో అవి అంతరించిపోకూడదనే ఉద్దేశంతో నేను టెర్రస్లో పెంచుతున్నా. ఈ బంతిపూలు మొక్కలు పెంచడం వల్ల నాకు ప్రయోజనం ఏంటంటే మిద్దె తోటలో ప్రధానంగా ఇవి వివిధ రంగుల్లో ఉండడం వల్ల సీతాగో చిలకలే కానీ హనీ బీసే కానీ ఇట్లాంటివి అట్రాక్ట్ అవి పాలినేషన్కి ఎక్కువ శాతం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కుండీల్లో ఈ నెమటోడ్స్ వస్తాయని తెలుసు కదా. సో నెమటోడ్స్ నివారణకు కూడా ఈ బంతిపూలు పెట్టుకోవడం వల్ల తగ్గుతుందని నేను రైతుల నుండి విన్నాను. సో అందుకని పెద్ద కుండీల్లోనే నేను ఒక మూలన ఈ బంతి మొక్కలు పెట్టడం జరిగింది. మనకి గార్డెన్లో ప్రధానంగా కాండం తొలిచే పురుగు కానీ కొన్ని రకాల సమస్యలు రావడానికి నాకు తెలిసినంత వరకు చిన్న ఇన్సెక్ట్స్ వల్ల. సో ఇట్లాంటి పురుగుల్ని అట్రాక్ట్ చేయడానికి నేను సోలార్ ట్రాప్ అయితే కొనుక్కున్నాను. సోలార్ ట్రాప్లో ఏంటంటే కొంత భాగం నీళ్లు పోసేసి దానిలో ఏదైనా ఆయిల్ వేసేస్తాను. పగలంతా రీఛార్జ్ అయ్యి రాత్రిపూట సోలార్ ట్రాప్ వెలగడం వల్ల కొన్ని రకాల పురుగులు వచ్చి దాంట్లో పడి చనిపోతాయి. దాని చుట్టుపక్కల నేను ట్రాప్స్ అయితే పెట్టుకున్నాను. సో ఈ ట్రాప్స్కి అతుక్కొని కూడా పురుగులు చనిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే కాయ తొలిచే పురుగు కానీ కొమ్మ తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు ఇట్లాంటి సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయండి. ఈ సీజన్లో నాకు చిక్కుడు మీద ఎక్కువగా పేనుబంక అయితే కనబడుతుంది. ఈ పేనుబంక ఎక్కువ శాతము చిగుర్ల మధ్య ఆకులు కాయల మధ్య ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ టైంలో ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా పేనుబంక ఉంటే కనుక చేత్తో నలిపేసి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మనకి పొట్ల సొర బీర ఉన్నాయి కాబట్టి వీటికి ఆకుల అడుగు భాగంలో ఎర్ర నల్లి నల్ల నల్లి ఇట్లాంటివి వస్తున్నాయి. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆకు కొంచెం డల్ అవుతుంది. ఎప్పటికప్పుడు పండిపోయిన ఆకులు తీసేయడం వల్ల ఈ నల్లి సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకోటి మిరప మొక్కకు కూడా ఈ నల్లి అనేది కనబడుతుంది. అందుకని వారానికి ఒకసారి వేప నూనె అనేది మొక్కల పై భాగంలో కాకుండా ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేస్తున్నాను. ఈ నల్లి అనేది ఆకుల అడుగు భాగంలో ఉండడం వల్ల దీని నివారణ చాలా ఈజీగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ సీజన్లోనే ఎక్కువ కనబడేది బీర, దొండ అలాగే బెండ ఇట్లాంటి వాటికి బూడిద తెగులు కనబడుతుంది. ఈ బూడిద తెగులు మనం స్టార్టింగ్లోనే గమనించి
తెగులు ఉన్నటువంటి ఆకులు తీసివేసేసి ఆకులు పైన కింద కూడా వేప నూనె స్ప్రే చేయడం వల్ల కుంకుడి రసంతో ఈ తెగులు కూడా నివారణ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా నా గార్డెన్లో వచ్చేసరికి ప్రతి 15 నుండి 20 రోజుల వరకు సాయిల్ని అయితే లూజ్ చేసుకుంటా. ఎందుకంటే నేను గమనించింది సాయిల్ లూజ్ చేసుకోకపోవడం వల్ల ప్రధాన సమస్య ఏంటంటే వేరు వ్యవస్థ ఎక్కువగా పెరగకపోవడము, మనం పోసినటువంటి వాటరు కుండీకి అంచు భాగంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల మొక్క ఎదుగుదల అయితే చాలా తక్కువగా ఉంటుందండి. అదే 15 రోజులకు ఒకసారి మనం అంతర కృషి అంటే సాయిల్ని లూజ్ చేసి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎరువు ఇవ్వడం వల్ల మట్టి తేమను ఎక్కువగా గ్రహించి వేరు వ్యవస్థ పెరిగి మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చాలా భాగం కూడా ఎండిపోయిన ఆకులతోటి మల్చింగ్ అయితే వేసేసుకుంటా. ఇంకొక ముఖ్య విషయం, కొబ్బరి పీచుని చూసుంటారు మనకి. దీనివల్ల ఏంటి అంటే సపోజ్ ఒక 2 రోజులు నేను బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటే కనుక ఈ కొబ్బరి పీచు ఉండడం వల్ల ఏంటంటే నేను పోసినటువంటి వాటర్లో కొంత భాగం ఈ పీచు లాక్కొని తేమను తనలో ఉంచుకుంటుంది. దీనివల్ల ఏంటంటే 2 రోజులు వాటర్ పోయినా కానీ మొక్కకు కావాల్సిన తేమ కొబ్బరి పీచు నుండి అలాగే మట్టి నుండి తేమ ఆరిపోకుండా ఈ కొబ్బరి పీచు రక్షణ కలిగిస్తుంది. ఇంకోటి ఈ కొబ్బరి పీచు అడుగు భాగాన్ని చూస్తే కనుక ఆ తేమకి వేరు వ్యవస్థ కూడా చిన్న చిన్న వేర్లు చాలా ఎక్కువగా పెరగడం నేను గమనించాను. సో అందుకని ఎక్కడైనా కొబ్బరి బొండాల షాప్లోకి వెళ్తే వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉందండి. మనకు ఖాళీగా ఉన్న సమయాన్ని ఎక్కువగా వేరే యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొద్దిపాటి ఖాళీ సమయం ఉన్నా మనం చిన్నపాటి మిద్దె తోటను పెంచుకొని అందులో మనం ఈ మొక్కల్ని పెంచుకుంటూ ఉండడం వల్ల ఒక రకమైన మానసికమైన ఆనందం వస్తుందండి. ఇవాళ చాలామంది ఎక్కువ మంది ఉద్యోగులు ఏంటంటే కంప్యూటర్ ముందు సెల్ ఫోన్ ముందు ఎక్కువ గడపాల్సిన అవసరం ఉంటుంది. నేను కూడా రోజులో 8 గంటలు కంప్యూటర్ ముందు సెల్ ముందే ఉంటా, ఎందుకంటే అది నాకు అవసరం. సో అట్లాంటప్పుడు ఏంటంటే నేను ఉదయం పూట ఇలా మొక్కలను చూడడం వల్ల కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. ఇంకొకటి నడుము నొప్పి అట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్ల, ఎందుకంటే ఈ మొక్కల్లో అంతర కృషి చేయడము, కింద పడిపోయిన ఆకులు ఇట్లాంటివన్నీ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు అయితే ఉన్నట్ల. ఈ మిద్దె తోట అనేది చాలా మంచి వ్యాపకం అండి. మనం కొద్దిగా పెట్టుబడి పెట్టి మనం శ్రమ చేసుకోగలిగితే దీనివల్ల లాభాలు చాలా ఉన్నాయి. ప్రకృతికి మనం మేలు చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడడం, మన కుటుంబానికి కావాల్సిన కూరగాయలని మనమే పండించుకొని ఆ కూరగాయలు తింటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే మనం పండించుకున్నాయి కాబట్టి ఫుడ్ వేస్ట్ చేయడానికి కూడా ఇష్టపడము. ఎప్పుడైనా ఊరు వెళ్ళినా కానీ నాకు ఎక్కువ ఈ మొక్కల మీదే ఉంటుంది. ప్రేమతో కూడిన రెస్పాన్సిబిలిటీ అనమాట. మొక్కలు ఏమైపోతాయి వాటి ఇట్లాంటివి. సో మిద్దె తోట అనేది ఆరోగ్యానికి, ఆనందానికి, అభివృద్ధికి, మానసిక ప్రశాంతకి చాలా ఉపయోగపడుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని కొద్దో గొప్ప కేటాయించి మిద్దె తోట పెంచుకోవడం వల్ల అనేక లాభాలు అయితే తప్పకుండా ఉన్నాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం నుంచి మెట్ట ప్రాంతాలకు రబీ పంటల కోసం సాగునీటి విడుదల జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ఆత్మకూరు, వెంజమూరు, కందుకూరు నియోజకవర్గం పరిధిలోని కాలువలకు నీటిని విడుదల చేశారు. సోమశిల ఉత్తర కాలువ, 42 ఆర్ మేజర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు నీటి విడుదలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేజర్ కెనాల్ నుండి 6 ఉపకాలువల ద్వారా సాగునీటి విడుదల జరిగింది. ఈ రబీలో దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. సోమశిల జలాలను వ్యవసాయ అభివృద్ధి పనుల కోసం విడుదల చేయడం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అనాదిగా 1985వ సంవత్సరంలో ప్రారంభించబడి ఈ 40 ఏళ్ల కాలం పాటు అందుబాటులో కాలువ ప్రవహిస్తున్నా కూడా అనేక మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితి ఉండింది. ఆత్మకూరు చెరువు వరకు 10 గ్రామాల మీదుగా మెట్ట ప్రాంతాలు 3000 ఎకరాలకు సాగునీరు ప్రస్తుతం ఈ కాలువల ద్వారా అదనంగా సాగులోకి వచ్చాయి. రాజేలి వైపు నుంచి మరొక 2000 ఎకరాలకు సాగునీరు అందించడం చాలా సంతోషమైన విషయం. సోమశిల ఉత్తర కాలంలోని 42 ఆర్ కెనాల్ సప్లై ఛానల్ని రైతుల ఆనందోత్సవాల మధ్య ఒక పండుగ వాతావరణంలో ఇప్పుడు సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న సమస్యను పరిష్కరించి కాలువ తవ్వించి ఆ నీటి విడుదల చేసిన సందర్భంగా అక్కడ రైతులందరూ ఆనందోత్సవాలు వెలువరిచారు. ఆ కాలువ ద్వారా ఫస్ట్ నారంపేట, ఎన్నవాడ, ఎడవల్లి, నెల్లూరుపాళెం, నారంపేట తదితర కట్టంపాడులో కొంత భాగం తదితర గ్రామ పొలాలకు బీడు భూములు సస్యశ్యామలయ్యాయి. ఎందుకంటే ఆ నీళ్లు పారించో ప్రజెంట్ ఆరుదరు పంటలు కానీ
అదేవిధంగా చెరువులన్నీ పూర్తిగా నింపుకోగలిగే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పత్తి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, గులాబీ రంగు పురుగు నియంత్రణపై రైతులకు అవగాహన కల్పించారు. గత కొన్నేళ్లుగా పత్తి సాగులో పెరుగుతున్న సాగు వ్యయానికి తోడు ప్రతికూల పరిస్థితుల కారణంగా తగ్గుతున్న పత్తి నాణ్యత వల్ల రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పాటించాల్సిన యాజమాన్యంపై అధికారులు, శాస్త్రవేత్తలు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు, పత్తి పరిశోధనా స్థానం అధికారులు, రైతులు హాజరయ్యారు. పత్తి విస్తీర్ణం క్రమేపీ తగ్గుతూ వస్తూ ఉంది. ఒక నంద్యాల జిల్లా తీసుకున్నట్లయితే నంద్యాల జిల్లాలో గతంలో 30,000 హెక్టార్లు ఉన్నటువంటి సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోతూ మరి ఈ సంవత్సరం 6,000 హెక్టార్లకి తగ్గిపోయింది. రైతుల్లో కొంత నిరుత్సాహం మరియు పంట గిట్టుబాటు కాకపోవడం అనేటువంటి అంశాల మీద రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. మరి దీనికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే వాళ్ళ బీటీ రకాలు వచ్చిన తర్వాత లద్దె పురుగు, శనగపచ్చ పురుగు వీటి నివారణ జరిగినప్పటికీ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి క్రమేపీ పెరగటం, సాగు ఖర్చు కూడా ప్రతి సంవత్సరం కూడా పెరిగిపోతూ వస్తూ ఉంది. ప్రతి తీతకే ఒక క్వింటాకి 1,500 నుంచి 2,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఒక 10 క్వింటాలు పండించినటువంటి రైతుకి సుమారు 20,000 రూపాయలు పత్తి తీయటానికే ఖర్చు అవుతున్న పరిస్థితి. ఇది కాకుండా ఇతర రసాయనాలు కావచ్చు, మరి పురుగు మందులు కావచ్చు, సాగు ఖర్చులు అన్నీ కలిపితే రైతుకి సుమారుగా 35,000 నుంచి 40,000 రూపాయల వరకు ఎకరానికి ఖర్చు అవుతున్న నేపథ్యంలో రైతు గిట్టుబాటు కావట్లేటటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి సంవత్సరం ఎంఎస్పీ పెంచుతూనే వెళ్తూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం తీసుకుంటే ఎంఎస్పీ ధర 8,110 రూపాయలు ఉంది. మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ కొనుగోళ్లు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి రైతులు ఎఫ్ఏక్యూ నామ్స్ని పాటించి, అంటే సరైనటువంటి తేమ శాతం 8% ఉండాలి. 12% వరకు కూడా వాళ్ళు కొంత ఒక క్వింటాకి 50 రూపాయల చొప్పున తగ్గించి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతకు మించి తేమ శాతం ఉన్నప్పుడు వాళ్ళు కొనుగోలు చేయడం కొంత అనాసక్తిగా కనపరుస్తూ ఉన్నారు. అట్లాగే ఈ చీడపీడల సమస్య వల్ల కూడా క్వాలిటీ కూడా దెబ్బతింటా ఉంది. గుడ్డి పత్తి రావటం కానీ, పత్తి రంగు మారటం కానీ ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. రైతులు కూడా నాణ్యత లోపం ఉన్నటువంటి దాన్ని సపరేట్గా చేసుకొని మంచి పత్తికి సరసమైనటువంటి ఎంఎస్పీ పొందే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలి. అట్లాగే రాబోయే రోజుల్లో ఈ ప్రతి సాగులో కూడా కొన్ని యాజమాన్య పద్ధతుల్ని మరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అధిక దిగుబడి సాధించాలి అంటే ఖచ్చితంగా అధిక సాంద్రత పత్తిని మనం సాగు చేయాలి. అట్లాగే ఈ అధిక సాంద్రతతో కూడినటువంటి వంగడాలు వేసేటప్పుడు దానికి కావాల్సినటువంటి ఈ పిక్కింగ్ కూడా ఒకేసారి సింగిల్ పిక్కింగ్లో కాటన్ వస్తుంది. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు పత్తి తీస్తారు. అప్పుడు ఒక్కసారితోనే పత్తి తీసేటువంటి పరిస్థితి. దాన్ని కూడా మెషిన్స్ తోటి హార్వెస్టింగ్ చేసే విధానం వస్తే రైతు ఖర్చు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నాణ్యతతో ఉన్నటువంటి పత్తిని తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా రైతుకు కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితుంది. కాబట్టి ఇప్పుడు శాస్త్రవేత్తలు కానీ, ఇటు వ్యవసాయ శాఖ కానీ హై డెన్సిటీ కాటన్ మీద రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. మరి దానికి సరైనటువంటి రకాలు, యంత్ర పరికరాలు కనుక హార్వెస్టింగ్కి వచ్చేటట్లయితే ఖచ్చితంగా ఈ సాగుని మనం ఇంకా పెంచి విస్తీర్ణాన్ని కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.